సో హాయ్ అందరికి. సో బిగ్ బాస్ గురించి నాకు తెలిసి ఈ ఇయర్‌లో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. సో దానికన్నా ఫస్ట్ మీరు ఒకసారి ఈ వీడియో చూడరా? ఒక్క మాట సీరియస్‌గా మాట్లాడింది లేదు. అండ్ అంతా చెప్పినా గూడా, ఆ చిరాకు ఫేస్ పెట్టుకోవద్దు, నవ్వుకుంటా చెప్పు అంటే గూడా, మళ్ళీ ఈరోజు మాడిపోయిన మసాలా దోస మూతే. అసలు నవ్వదా ఆ పిల్ల? మాడిపోయిన మూతే. అసలు ఏమో అనేసి తెలీదు. ఒక ప్రాపర్ బాండింగ్ లేదు. సో ఏమనిపించింది? సో నేను క్లియర్ కట్‌గా మన గీతు రాయల్ నాకు క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా. అక్క నిజంగా నీ గుండె మీద చేసుకొని చెప్పు. ఈ సీజన్‌లో నిజంగా నువ్వు జెన్యూన్‌గా రివ్యూస్ ఇచ్చినట్టు నీకు అనిపించిందా? గుండె మీద చేసుకొని చెప్పు. అసలు నిజంగా చెప్పాలంటే అసలు రివ్యూయర్ యొక్క పని ఏంటిది అసలు? ఆ! అసలు రివ్యూయర్ ఏం చేయాలసలు? సో అక్కడ మొత్తం ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత అక్కడ ఆ కంటెస్టెంట్లు ఏమన్నారు? సో ఏం మాట్లాడిండు? ఎక్కడ తప్పు మాట్లాడిండు? ఎక్కడ తప్పు చేసిండు? అదంతా అనలైజ్ చేసి, సో వాళ్ళ ఒపీనియన్ ఏంటిది? వాళ్ళు చేసిన దాంట్లో నీ ఒపీనియన్ ఏంటిది? ఎండ్ ఆఫ్ ది డే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళ గురించి చెప్పడం మాత్రమే నీ మన రివ్యూవర్స్ యొక్క పని. ఇన్ కేస్ అది రైటా? రాంగా? జనాల ఇష్టం వాళ్ళు డిసైడ్ చేస్తారు మొత్తం మీద. సో ఇది మాత్రం రివ్యూవర్స్‌లో పని. సో అంతేకాని వాళ్ళు పర్సనల్‌గా ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, నవ్వుతలేరు, ఆ ఫేసు, ఈ ఫేస్ ఇట్లా పర్సనల్‌గా పోయి అనడం ఎందుకు? అఫ్కోర్స్ మనకు ఒక పర్సన్ నచ్చకుంటే వాళ్ళు మనకు నచ్చినంత మాత్రాన వాళ్ళ గురించి ఇంత ఏమంటారు ఇంత నెగిటివ్ చేసి మాట్లాడడం ఎందుకు? యాజ్ ఏ రివ్యూవర్గా మనం అలాంటి మాటలు మాట్లాడచ్చా అని నేను అంటున్నా. సో అఫ్కోర్స్ యాజ్ ఏ రివ్యూవర్గా కొందరికి ఏదైనా ఒక కంటెస్ట్ మీద సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చేమో. ఇంకొక కంటెస్టెంట్ని లేపాలని నువ్వు అనుకున్నప్పుడు లేదా ఒక రివ్యూవర్ అనుకున్నప్పుడు ఆ కంటెస్టెంట్ లేపడంలో తప్పులేదు. కానీ ఆ కంటెస్టెంట్ని లేపే ఉద్దేశంలో ఇంకొక కంటెస్టెంట్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సో ఇదన్నీ నేను కల్పితం చేశాను నువ్వు అనుకుంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎగ్జాంపుల్ వదిలేయంత కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ వీడియోలో అన్నది నువ్వే కదా. సో అక్కడ అంటే అక్కడ మాట్లాడిన ప్రతి మాట నీ నుండి వచ్చిందే కదా. సో అది నువ్వన్న మాట అసలు నీకు నీ అసలు నీ మైండ్లో ఏమి ఇలాంటి ఉద్దేశం లేకుంటే తనను అలాంటి మాటలు అనాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు, నువ్వే చెప్పక్క. సో నేనేమంటానంటే గతం కథ అయిపోయింది కానీ నెక్స్ట్ వచ్చే సీజన్లో కూడా మనం నెక్స్ట్ వచ్చే సీజన్లో ఏదైతున్నదో మనం చెప్పే రివ్యూస్ వల్ల ఇంకొకరు ఎఫెక్ట్ కావద్దు ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నా. సో అఫ్కోర్స్ తను తప్పు చేస్తే డైరెక్ట్ తప్పు చేసిందని చెప్పు. ఒకరు ఏమైనా ఒప్పు చేసి రైట్ చేసిననుకో రైట్ చేసిండు అని చెప్పడం వరకే మన పని అంతే. అంతే తప్ప వాళ్ళ పర్సనల్గా తన బిహేవియర్ అట్లుంది, తన ఫేస్ అలా ఉంది, తను ఇలా చేసింది అలాంటివి మనకు అవసరం లేదు. యాజ్ ఏ రివ్యూవర్గా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి మాటలు అసలు మనం అసలు అలాంటి పదాలే వాడద్దు మనం. అంతెందుకు మొన్న లాస్ట్ ఫైనల్ రోజు అంటే అప్పటికేం డిసిషన్ రాలేదు. విన్నర్ ఎవరని క్లియర్ కట్గా అర్థం కాలేదు. కాకపోతే మేబీ రివర్స్ కొందరికి లీక్స్ అవుతాయి కాబట్టి ఆ లీక్స్ అయిన దాన్ని బట్టి నువ్వు డైరెక్ట్ ఏమని చెప్పినావు? తనుజ ఆల్రెడీ ఎవరికి సారీ చెప్పాలంటే బర్ని గారి విషయంలో బర్ని గారు ఉన్నాక నాన్న సారీ అని చాలా ఏడుస్తూ ఓవర్ యాక్షన్ చెప్పిందంట. అసలు అలా చెప్పడం అవసరం లేదు. అక్కడ ఉన్న చాలా మందికి ఓవర్ యాక్షన్ అనిపించిందట. అంత చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ పిల్లకు అని నువ్వు అన్నావు. సో నిజంగా చెప్పాలంటే నీ గుండె తీసుకొని చేసుకొని చెప్పు ఒకసారి. అసలు అక్కడ జరిగిన ఎపిసోడ్‌లో తను ఏడ్చినట్టు ఆ భరణి గారికి సారీ చెప్పే విషయంలో అసలు ఏడ్చినట్టు కొద్దిగా ఉందా? సో నేనంటే ఏందంటే ఇలాంటి చాలా ఇట్లా మనం ఒక కంటెస్టెంట్ మనకు నచ్చకుంటే ఇంత కల్పితం చేసి చెప్పాల్సిన అవసరం ఏమున్నది అని అంట. సో దీనివల్ల ఎంతో కొంత ఒక పర్సన్ అయితే ఎఫెక్ట్ అయినట్టే కదా. సో నా దృష్టిలో మన ప్రమేయంతోని ఇంకొక వ్యక్తి ఎఫెక్ట్ అయ్యిండు. మన వల్ల నష్టం కలిగిందంటే అది నా దృష్టిలో అసలు మనుషులే కాదు వాళ్ళు. ఎందుకంటే మన స్వార్థం కోసం ఇతరులని మన ఈగో సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ఇతరులకు నష్టం కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అది? సో ఇది నేను చెప్పాలనుకుంటే ఏం లేదు అక్క. గతం ఏదైనా అయిపోయింది సీజన్. నెక్స్ట్ వచ్చే సీజన్ కన్నా మనం ఒకరి మీద పార్షియాలిటీ చూపించి ఇంకొకరి మీద ఫేవర్ చేసి ఇలాంటి రివ్యూస్ వద్దు. ఎందుకంటే అలాంటి రివ్యూస్ చేస్తే రాను రివ్యూస్ మీద మొత్తం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అసలు రివ్యూర్ అని మాటకు అసలు అర్థమే ఉండదు. ఇది నేను చెప్దాం అనుకుంటున్నా. అండ్ మెయిన్లీ ఏం చెప్దాం అనుకుంటా అంటే మనకు నచ్చకుంటే అలా పర్సనల్గా వాళ్ళని తీసుకొని అట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు వాళ్ళ బిహేవియర్ అట్లా ఇలాంటి పదాలు వాడి మనం అనవసరంగా వాళ్ళకి ఎవరైతే హేటర్స్ ఉంటారో వాళ్ళకు ఒక దారి ఇవ్వద్దు. ఎందుకంటే నువ్వు అనుకుంటుంటే నిన్ను చూసే నీ వీడియో చూసే కొంతమంది ఎవరైనా హేటర్స్ ఉంటే వాళ్ళు ఇంకా అలాంటి వాడరు కదా. అంటే ఇండైరెక్ట్గా నువ్వు వాళ్ళని ప్రొవోక్ చేసినట్టే కదా నేను అంటున్నా. సో ఇక్కడ నిన్ను అనాలని నిన్ను ఏమో అనాలి నిన్ను ఏమంటారు బ్లేమ్ చేయాలని ఉద్దేశం నాకు లేదు. కాకపోతే మేబీ నువ్వు అన్నదానికి నీకు చెప్తున్నా అంతే. ఇది నేను చెప్పాలనుకున్నాను క్లియర్ కట్గా. అండ్ నెక్స్ట్ ఇంకొక పెద్ద ఆయన ఇక ఆ పెద్ద వీడియో ఇంకొకసారి చూడండి మీరు. ఈవిడ చెప్పిన తుప్పాస్ లాజిక్ ప్రకారం హైట్ తక్కువ ఉన్న మనిషికి ఇస్తే దండం పెట్టాలి. దానికి వెంటనే కళ్యాణ్ ఆయనకే ఇస్తానంటే కూర్చో. సూపర్ డైలాగ్ అది. ఈ వీడియోని ఆదిరెడ్డి అన్న November 15th 16 చేసిండు. సో మీరు చూడకుంటే ఒకసారి ఆ ఎపిసోడ్కి ఒకసారి వెళ్ళి చూడండి. అంతకుముందు ఆ November 15 అనుకుంటా ఆ ప్రోమో వచ్చింది.
సో ఈ వీక్లో మొత్తం మీద ఆ ప్రోమో ఏంటిదంటే ఆ వీక్లో మొత్తం మీద అదే కాంట్రవర్సీ జరిగింది. ఎందుకంటే అది టవర్ బిల్డింగ్ ఉంటుంది కదా, సుమన్ శెట్టి గారు సంజయ్ గారు ఆడినప్పుడు ఆ బాక్స్లో ఏదైతే ఉంటాయో ఆ స్టేట్లో ఉన్నదని ఒకరు, స్టేట్ లేదని ఇట్లా మొత్తం మీద ఆ వీక్లో మొత్తం మీద పెద్ద కాంట్రవర్సీ అదే జరిగింది. సో ఆ ప్రోమో వచ్చింది. ఆ రోజు ప్రోమో వచ్చిన వాళ్ళకి మన ఆదిరెడ్డి అన్న ఒక వీడియో చేసిండు. ఆ వీడియోలో ఏమున్నది, ఆదిరెడ్డి అన్న చేసిన వీడియోలో అక్కడ అసలు హైట్ను బట్టి విన్ అడిగింది తనుజ, దీనికన్నా వరస్ట్ ఉంటుందా, తనుజ చెప్పిన రీజన్లన్నీ తుప్పాస్ రీజన్లని కొట్టిపడేసిండు. ఓకే, ప్రోమోలు అట్లా ఉన్నదా లేకుంటే తిని ఏమనుకున్నాడు నాకు అర్థం కాలేదు. ఆ ప్రోమోని చూసి స్టేట్మెంట్ ఇచ్చేసింది, దిస్ ఇస్ మై స్టేట్మెంట్, మేబీ ఎపిసోడ్లో ఉంటే కూడా అదే ఉండొచ్చు అని ఆదిరెడ్డి అన్న స్టేట్మెంట్ ఇచ్చింది డైరెక్ట్. సో మొత్తం ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎపిసోడ్లో ఎక్కడైనా తనుజ హైట్ని బట్టి విన్ను ఇవ్వమని సుమన్ శెట్టి గారికి అడిగినట్టున్నదా? లేదు. ఇది ఫస్ట్ థింగ్. ఇంకా సెకండ్ థింగ్, అక్కడ ఫస్ట్లీ హైట్ టాపిక్ తీసుకొచ్చింది ఎవరు? కళ్యాణే హైట్ టాపిక్ తీసుకొచ్చిండు. సో ఇక్కడ ఆదిరెడ్డి అన్న ఏమని చెప్పిండు, ఫస్ట్ హైట్ని బట్టి విన్ అడిగింది తనుజ అని ఒకటి, రెండవది మళ్ళీ హైట్ టాపిక్ తెచ్చిందని రెండు. ఈ రెండు ఆదిరెడ్డి అన్న ఏదైతే వీడియో చేసిండో ఆ వీడియోలో చెప్పిన రెండు మాటలు ఇంకా రాంగే. సో ఇట్లా రాంగ్ అయినప్పుడు ఎపిసోడ్ చూసినప్పుడు, సో తను ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు, తను చెప్పిన రీజన్స్ అన్ని తుప్పాస్ రీజన్స్ అన్నప్పుడు, మళ్ళీ ఇంకేంటంటే హైట్ని బట్టి విన్ అడిగిందని ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు ఆ ఎపిసోడ్లో చూసినప్పుడు ఎపిసోడ్లో అవన్నీ లేవు. అంటే అవన్నీ లేనప్పుడు మార్నింగ్ ఇంకొక వీడియో చేయొచ్చు కదా. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన, అరే నేను ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు, ఆ అమ్మాయి ఎక్కడ హైట్ని బట్టి అడగలేదు, మళ్ళీ ఇంకేంటంటే హైట్ టాపిక్ ఫస్ట్ తీసుకొచ్చింది కళ్యాణ్. సో ఇలాంటి ఒక మార్నింగ్ ఒక వీడియో చేయకుండా నువ్వు చేసే ఏదైతే ఎనలైజ్ ఉంటుందో అందులో ఒక చిన్న మెన్షన్ చేసిన అయిపోతుండే కదా. అంటే నువ్వు ఆటోమేటిక్గా తనకు ఒక ఇండైరెక్ట్గా కొద్దిగా అన్యాయం చేసినట్టే కదా. సో ఇది మళ్ళీ ఇంకేందంటే తర్వాత ఒక గొడవ అవుతుంది, సంథింగ్ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది మొత్తం మీద. సో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు మార్నింగ్ మన ఆదిరెడ్డి అన్న మన రివ్యూ చేస్తారు దాని గురించి. రివ్యూ చేసిన మనకి ఒక ఫోన్ తీసుకుంటాడు అన్న. ఫోన్ తీసుకొని అక్కడ తనుజ ఎక్కడెక్కడ ఏం మాట్లాడిందో క్లియర్ కట్గా అన్నీ వినిపిస్తాడు. ఇక్కడ తనుజ ఇట్లా అన్నది, సో ఇక్కడ ఇది అన్నదండి, క్లియర్ కట్గా ఎక్కడెక్కడ రాంగ్ మాట్లాడిందో, రాంగ్ మొత్తం మీద కొన్ని వర్డ్స్ ఏదైతే ఉంటాయో అఫ్కోర్స్ ఆ సిచ్యువేషన్ తను రాంగ్ మాట్లాడిందా ఏది మాట్లాడిందో అని పక్కకు పెడితే, తను ఏమైతే మాట్లాడిందో ఆ మాటలన్నీ తనుజ ఇక్కడ అందని ఒక ఆడే రూపంలో అందరికి వినిపించిండు అక్కడ ఆడియన్స్కి. సో నేనేమంటానంట, నువ్వు తనుజ విషయంలో చేసినావు కదా, మిగతా నాకు తెలిసి అయితే నీ ఏమంటారు రివ్యూర్ కెరియర్లలో ఇలాంటి వీడియోస్ అంటే ఒక కంటెస్టెంట్ ఏదైతే రాంగ్ చేస్తో ఆ రాంగ్ని జనాల ముందు అందరి ముందు ఒక ఆడియో వాయిస్ పెట్టి ఇక్కడ నువ్వు తన ఇక్కడ తప్పు చేసిండు లేదా తప్పు చేసిందని వినిపించినట్టు నీ రివ్యూలో నాకు ఎక్కడ కనిపించలేదు. సరే అదంతా వదిలేద్దాం, ఎప్పుడన్నా నువ్వు చేసి ఉంటావేమో దాన్ని వదిలేసిన. పోనీ ఈ సీజన్లో మిగతా కంటెస్టెంట్ అందరు ఆల్మోస్ట్ అందరు రాంగ్లు ఏదో ఒక తప్పు చేసింది కదా, ఆ అందరి కంటెస్టెంట్లకు ఒక్క కంటెస్టెంట్ కన్నా వాళ్ళు చేసిన రాంగ్ లేదా వాళ్ళు మాట్లాడిన మాటలు ఏదైతే రాంగ్ ఉంటాయో వాటిని ఆడే రూపంలో మిగతా ఆడియన్స్కి ఒక్కరిదన్నా వినిపించినవా? ప్రత్యేకంగా తనుజ మాట్లాడింది మాత్రం ఎందుకు పాయింట్అవుట్ చేసి మరీ వినిపించినావు అనేది నా పాయింట్. సో ఇది అన్న నేను ఇంకా చెప్తుంది ఏంటంటే, నాకు ప్రత్యేకంగా మేము బ్లేమ్ చేయాలి, మిమ్మల్ని ఇట్లా అనాలి అట్లా నాకు అదంటే ఏం లేదు. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రివ్యూ ఇస్తున్నారు కదా, సో ఈ రివ్యూ ఇచ్చే క్రమంలో మీది ఒరిజినాలిటీ ఏమైనా కోల్పోయిందా? సో ఈ సీజన్లో మాత్రమే ఎందుకు ఇట్లా అయింది అనేది మాత్రమే నా పాయింట్, అంతే. సో అంతకు మించి నాకు ఏం లేదు, క్లియర్ కట్ ఇది. మళ్ళీ ఇంకేంటంటే మళ్ళీ సీన్ 65 ఈ అన్న ఏమన్నాడంటే, ఫస్ట్ స్టార్టింగ్లో తనుజ అంత హై ఓట్ బ్యాంక్ వచ్చింది, ఓట్స్ బాగా పడుతుంది తనకు. సో ఓట్ పడడం వరకు ఈ అన్న ఏమన్నాడంటే స్టార్టింగ్లో, ఇంత ఓటింగ్ పడుతున్నది తనంతా మొత్తం ఫేక్ ఓటింగ్, ఎవరు పిఆర్ వేస్తున్నారు, తనుజని పేరు పడితే కదా మొత్తం ఓటింగ్ గుద్దేస్తున్నారు, ఫేక్ ఓటింగ్ అన్నాడు. ఇది అన్న తర్వాత కొన్ని రోజులకి ఏమన్నాడు, తనుజ ఓటింగ్ తగ్గిపోయింది, తనుజ ఓటింగ్ తగ్గిపోయింది, సో తనుజకున్న ముందు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది వేయడం మానేసినారు, లేకుంటే తగ్గుతలేదు అన్నాడు. అంటే ఫస్ట్ తను ఫేక్ ఓటింగ్ అన్నాడు, తర్వాత తనుజ ఓటింగ్ తగ్గిపోయింది అన్నాడు. ఇన్ కేస్ అది ఫేక్ ఓటింగ్ అయితే ఎట్లా తగ్గుతుంది? సో అంతే. సో అన్న ఏం చెప్తానంటే, కొన్నిసార్లు తను ఎమోషనల్గా ఏడ్చినా లేకుంటే ఏం చేసినా ప్రతి దాన్ని మనం యాక్టింగ్ అనడం అది అది అసలు సమంజసం, అది కరెక్ట్ కాదు నాకు తెలిసి అయితే. అది యాక్టింగా లేకుంటే లేకుంటే తను ఒరిజినాలిటా లేకుంటే ఎమోషనలా అవన్నీ జనాలు చూసుకుంటారు. సో డైరెక్ట్గా మనం ఒకరిని అట్లా డైరెక్ట్గా అనడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పన్న. సో ఇది అండ్ నెక్స్ట్ మన ఈయన జర్నలిస్ట్ సతీష్ అన్న, అసలు అన్న జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరు కంటెస్టెంట్ ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు పలికినప్పుడు అంత చిరాగ్గా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఏమున్నదని నేనంట. ఇన్ కేసు నీకు అంత చిరాగ్గా ఉంటే చెప్పుడు, రివ్యూలు ఇచ్చుడు మానేస్తే బెటర్ కదా నాకు తెలిసి. సో అంత కష్టంగా చెప్పాల్సిన అవసరం ఏమున్నది? చెప్పని అవసరం లేదు కదా. సో ఇది. సో నేనేం చెప్తానంటే,
నేను అసలు మీకు చెప్పేంత పెద్దోని కాదు, నాకు మీ అంత ఎక్స్పీరియన్స్ ఇంకా లేదు. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే మేబీ అందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రివ్యూచుకుంటా ఆ ఫ్లోలో వెళ్ళిపోయినలా, లేదు మీ ఒరిజినాలిటీ అసలు కోల్పోయినలా. ఒక 5 మినిట్స్ ఆలోచించి, ఐ మీన్ ఒక 5 మినిట్స్ మీ రివ్యూ ఏదైతే ఉన్నదో దాన్ని ఒకసారి పాస్ చేసి ఒక 5 మినిట్స్ కరెక్ట్ ఆలోచించండి. గుండె మీద చేసుకొని చెప్పుకున్నాను, అసలు ఈ సీజన్లో 100% జెన్యున్ కరెక్ట్ రివ్యూ ఇచ్చిన అనుకుంటున్నారా? మనస్ఫూర్తిగా మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇదే అసలు నేను ఏం చెప్తున్నా అంటే మెయిన్లీ మీరు ఒప్పుకోకున్నా రివ్యూవర్స్ వల్ల అయితే ఒక అమ్మాయి ఖచ్చితంగా అన్యాయం అయితే జరిగింది. వెదర్ ఇది ఓట్స్ పరంగా గెలిపోవటం అనేది ఖచ్చితంగా సహజమే, దాన్ని వదిలేద్దాం ఆ పట్టుకొని. కానీ మనం కొన్ని ఏ అయితే వాడినామో, కొన్ని ఏమైతే చెప్పినామో వాటి వల్ల ఆమె అయితే 100% ఎఫెక్ట్ అయింది. ఇది ఒప్పుకున్న 100% ఇదే నిజం. సో నెక్స్ట్ అయితే సీజన్లో అయినా ఎవరైతే కంటెస్ట్ ఉంటారో మన రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇంకొకరు ఎఫెక్ట్ కావద్దని నేనంట. సో మన వల్ల ఏ ఒక్కరు ఇబ్బంది పడ్డారు, ఎఫెక్ట్ అయినా, వాళ్ళకి ఏదైనా తప్పు జరిగినా మనం తినే రూపాయికి అసలు వర్తే కాదు. సో మనం సంపాదించుకుంటామంటే వాళ్ళ మీదే. అలాంటప్పుడు వాళ్ళని అనవసరంగా బ్లేమ్ చేయడం, అనవసరంగా మనకు వచ్చినట్టు ఫాల్స్ అలిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక పర్సన్ నచ్చినప్పుడు ఆ పర్సన్ని తిట్టడమా లేదా ఇతరుల చేతి తిట్టించడం చేసి మనం సాటిస్ఫాక్షన్ అవుతాం. సో మన ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అట్లా ఇతరులు తిడితే. సో ఇట్స్ ఏ హ్యూమన్ సైకాలజీ, అది హ్యూమన్ మెంటాలిటీ అంతే అది. సో ఇలాంటి మెంటాలిటీ మనకు ఒక పర్సన్ నచ్చినప్పుడు తన గురించి చూడడం మానేయాలి, లేకుంటే వినడం మానేయాలి. సో ఈ లైన్కి ఎవరైతే స్ట్రిక్ట్ అయి ఉంటాడో నా దృష్టిలో ఆయనే నిజమైన వ్యక్తి. కానీ ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఆ పర్సన్ నచ్చకుండా తన మీద దాన్ని తిట్టడం, లేదా ఇతరుల చేత తిట్టించడం, లేదా ఇతరులు తిట్టే విధంగా ప్రోవోక్ చేస్తాను చూసినా, దీని నుండి పుట్టిందే పార్షియల్ రివ్యూస్ అండ్ నెక్స్ట్ బ్యాడ్ కామెంట్స్. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఆ పర్సన్ తిడితే మనకు ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఈ రకం మెంటాలిటీ ఉంటుంది చూసినా, దీని నుండి పుట్టిందే, ఈ రకం మెంటాలిటీ నుంచి పుట్టిందే ఈ పార్షియల్ రివ్యూస్ ఉంటారు కొందరు. అది ప్లస్ మళ్ళీ కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఎందుకు? ఈ రకం మెంటాలిటీ ఉంది. సో ఫస్ట్ మనం దాని నుండి బయటికి రావాలి. సో దీనివల్ల ఏదో ఒక రోజు మనకు నష్టమే తప్ప లాభం అంటే ఇది ఈ యొక్క బిగ్ బాస్ విషయంలో కాదు, నిజ జీవితంలో కూడా దీనివల్ల మనకు నష్టమే. సో ఇంకా నేను ఏమంటున్నానంటే మన వ్యూవర్స్కి నేను ఏం చెప్తున్నా, మనం చూసేటప్పుడు మనకు ఒకరు ఫేవరెట్ ఉంటారు. సో అది ఎక్కడికి షో వరకు అంతా అయిపోతుంది. సో ఫేవరెట్ ఉన్నప్పుడు మన ఫేవరెట్ కంటెస్టెంట్ లేపడానికి ట్రై చేయాలి, 100% తప్పులేదు అందులో. కాకపోతే ఆ లేపే క్రమంలో ఇంకా వేరే కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఫాల్స్ అలిగేషన్, వాళ్ళని డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడడం, వాళ్ళ పర్సనల్ అకౌంట్లో పోయి బ్యాడ్గా కామెంట్ పెట్టడం, ఇలాంటి ఏమంటారు ఇంత చీప్ మెంటాలిటీకి మనం పోవద్దు. సో ఇన్ కేస్ మనకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళు లేపాలనుకోవడం తప్పులేదు, దాని అక్కడికి మనతో అయిపోతుంది అంతే తప్ప అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిగ్రేడ్ చేసే విధంగా మనం ఎప్పుడు ఇంకా మాట్లాడద్దు. జస్ట్ షో వరకు చూడడం మాత్రమే అలవాటు చేసుకోవాలి. దాన్ని మనం పర్సనల్గా తీసుకుంటే మనకు స్ట్రెస్ తప్ప ఏముంటుంది? సో అదే ఫ్యూచర్లో అలవాటు అయిపోతుంది. సో అవన్నీ మనకు అవసరం లేదు. షో వరకు చూసేద్దాం, వదిలేద్దాం అంతే, అయిపోయింది. వాళ్ళు అందరూ ఏమంటారు, వాళ్ళు సెలబ్రిటీస్ అయినప్పుడు సెలబ్రిటీస్ లెక్కన ఉంటారు. కామనర్స్ మనలో ఎవరైతే ఉన్నారో మనం ఎట్లా ఉంటాం అంతే తప్ప మనం పర్సనల్గా తీసుకుని దాన్ని ఏమంటారు బయట ఇంకా షో మొత్తం అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయొద్దు. కొందరు ఏం చేస్తారంటే షో మొత్తం అయిపోతే ఖతం ఎవరైతే ఎక్కడెక్కడ తప్పు చేస్తారో ఆ తప్పుల్ని గుర్తుంచుకొని మరీ వాళ్ళ అకౌంట్లోకి పోయి కామెంట్స్ పెట్టి మరీ తిట్టుకుని ఉంటారు. సో ఇదంతా టైం వేస్ట్ ముచ్చట, అవన్నీ అవసరం లేదు. అయిపోయింది, షో లెక్క చూసినామా ఖతం అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ నేనేం చెప్తున్నా అంటే రివర్స్ అన్న నెక్స్ట్ సీజన్లో ఏమవుతున్నామో ఒక రివ్యూ ఇచ్చే ముందు ఒకదానికి 10 సార్లు ఆలోచిద్దాం. ఎందుకంటే మనకు చెప్పేది రివ్యూ, అది కాక నేనంటే కాదనుకో మీరు, ఎందుకంటే నేను ఇప్పుడు చిన్న యూట్యూబర్, నాకు అంత ఏం లేదు. కానీ మీరు కొందరిని ఒక 100 మందిని, ఒక 1000 మందిని, ఎట్లీస్ట్ ఒక 20-30 మందినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు చెప్పే ప్రతి మాట ఇంపార్టెంటే కదా. ఏ చిన్న తప్పిదం పోయినా కానీ అది దేనికన్నా దారి తీయచ్చు. సో ఇది నేను చెప్తాను, ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నారు మీరు. అందుకే చెప్తున్నా, ఒకటి అనే ముందు ఒకదానికి 2 సార్లు ఆలోచిద్దాం. ఎందుకంటే అనవసరంగా నోటికి నాకేమనిపిస్తుంది అంటే కొన్ని సార్లు మీరు మన ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని వర్డ్స్ అనవసరంగా లూజ్ అవుతున్నారా అనిపిస్తున్నది. సో అనిపించడం కాదు, కనిపిస్తుంది డైరెక్ట్. ఇవన్నీ చూస్తే అదే అనిపిస్తుంది కదా. సో అందుకనే నెక్స్ట్ సీజన్లో అయినా కానీ ఎవరైతే వస్తారో మనం రివ్యూస్ ఇచ్చే ముందు మీరు ఒక్కదానికి 2 సార్లు ఆలోచించి మరి ఈ అనొచ్చా లేదా, ఆ సీజన్లో అందరికన్నా ఫస్ట్ నేనే వీడియో అప్లోడ్ చేయాలి, అందరికన్నా ఫస్ట్ నా వీడియో చూడాలని ఈ సెన్స్లో కాకుండా మన చెప్పే రివ్యూ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఐ మీన్ మన చెప్పే రివ్యూ వల్ల ఇతరులు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారా, ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీడియో రివ్యూస్ చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. సో ఇది నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఎవరిని ఇంకా కించపరచాలని ఉద్దేశం నాకు లేదు. ప్లస్ నేనేమంటే ఇక్కడ జరిగింది నాకు అనిపించింది చెప్తున్నా మీకు అంతే. అక్కడ చూస్తే మీకు ఇంకా అదే అనిపించచ్చు మేబీ. సో ఇది సీజన్ అయితే అయిపోయింది కదా.
ఓకే, చెప్పాల్సింది ఏం లేదు, అందరూ హ్యాపీగా ఉండండి. సీజన్ అయితే అయిపోయింది, బీ కూల్. బాయ్ అందరికీ. బిగ్ బాస్ గురించి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో నా నుండి. ఓకే, థ్యాంక్ యూ.